పోతే టీజేఎస్లో చాలా కీలకంగా మారిన రచనారెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటారా? నేను ఇప్పటివరకు అయితే పార్టీ కోసము ఐఎమ్ ద వైస్ ప్రెసిడెంట్. పార్టీ కోసము కొన్ని ఇష్యూస్ మీద కొంచెం అడ్మినిస్ట్రేటివ్ మేనేజరియల్ పార్టీ బేస్డే ఐమ్ వర్కింగ్ అండ్ టాకింగ్ టు ద పీపుల్ ఆల్సో. ఎలక్షన్స్లో పోటీ చేయడం లేదా చేస్తున్నానా లేదా అనేది దట్స్ అనదర్ స్టోరీ. 2019 మాదే గుర్తు పెట్టుకో అని గట్టిగా మాదే అని నేను టీజేఎస్ తరఫున అన్నాను, నాదే అని అనలేదు. మాదే అని అన్నాను, నాదే అని అనలేదు. మాదే అన్నారు కదా, అన్నప్పుడు అంటే ఒక వైస్ ప్రెసిడెంట్ గా అన్నారా లేదా నేను కూడా ఉన్నాయినానండి చట్టసభలోకి రాబోతున్నానని అన్నారా? టీజేఎస్ చట్టసభల్లోకి వస్తే ఎలాగుంటుందో అది చెప్పాను. అయితే చట్టసభల్లోకి వెళ్ళాలన్న ఒక ఆకాంక్ష మీకు లేదంటారా? డ్రీమ్ లేదా మీకేమి? ఎప్పుడు లేకుండే అండి. ఐ మీన్ అంటే దిస్ ఇస్ అన్ ఆనెస్ట్ అడ్మిషన్. మీరు ఏమన్నా దాని గురించి ఏమన్నా అనుకోండి, బట్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ అడ్మిషన్. మై ఫ్యామిలీ ఈజ్ నాట్ ఇన్ పాలిటిక్స్. ఎప్పుడు లేకుండే. మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజకీయాలలో లేరు. కానీ నాకు లేదండి, యూర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ టు మై మౌత్. కానీ రాజకీయాలు, పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ అన్ అకాడమిక్ పర్స్పెక్టివ్, రాజకీయాలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ ఇన్ పాలిటిక్స్, ఇదంతా నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండే. అందుకోసం నా 11th and 12th అండర్ గ్రాడ్యుయేషన్ లా అండ్ LLM హ్యాస్ బిన్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్. రాజకీయాలు, వీటి హ్యూమన్ రైట్స్ అయినా, గవర్నమెంట్స్ అయినా, కంపారిటివ్ పాలిటిక్స్ అయినా, అది నేను చదువుకున్నాను. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. అంటే నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇట్. సో ఈ ఇంట్రెస్ట్ ఉండే, అకాడమిక్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండే. కానీ కొన్ని కేసెస్ వలన నేను కాంట్రవర్షియల్ అయ్యాను. నా కేసెస్ వలన నేను కాంట్రవర్షియల్ అయ్యాను. ఆ రీజన్తోనే నన్ను ఈ రాజకీయాల కాంటెక్స్లోకి గుంజారు. సో నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అని ఎప్పటి నుంచో తాపత్రయపడుతున్నాను, కోరుకుంటున్నానని ఏం లేదు. ఇప్పుడు ఓవరాల్గా మీకు చట్టసభలోకి వెళ్ళాలని ఉందా లేదా? చట్టసభల్లో నాలాంటి వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటాను. అంటే నాలాంటి వాళ్ళంటే భయం లేకుండా, ఏ రకమైన సెకండ్ థాట్ ఆలోచన లేకుండా మాట్లాడేవారు, కరెక్ట్గా మాట్లాడేవారు. అందరూ రచనారెడ్డిలు అయితే అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి? పారిపోవాలి. అంతేనంటారా? అందరూ రచనారెడ్డిలు అయితే అధికార పార్టీ వాళ్ళు పారిపోవాలి అంతే. ఎందుకంటే సార్, అంటే సీరియస్లీ ఆల్సో స్పీకింగ్, మేనిఫెస్టోల్లో చుక్కళ్ళు, చంద్రుడు, ఆకాశము, పాతాళం చూపెట్టవలసిన అవసరం లేదు. ప్రజలకు, అంటే ఒక కామన్ మ్యాన్కి జీవనాధారం, వైద్యం, ఆరోగ్యం, విద్య, చదువు, విద్య తర్వాత ఆ విద్యకు తగిన జీవనాధారము, ఒక సఫిషియంట్ డీసెంట్ లైఫ్ అందరు కోరుకుంటారు. దీనికి తగినట్టు మీరు మీ మేనిఫెస్టోలో లేకపోతే మీ ప్రణాళికలో ఇది చేపట్టగలిగితే, ఇది చేపట్టడం హార్డ్ కూడా కాదు, ఏం పెద్ద పెద్ద ప్లాన్లు, ప్రోగ్రాంలు వేయవలసిన అవసరం కూడా కాదు. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. ఈ ప్రణాళికల్లోనే నేను ప్రాజెక్టులు, అన్ఎంప్లాయ్మెంట్ కూడా వేస్తాను. ఎందుకంటే భూసేకరణ ఒక పబ్లిక్ పర్పస్, ఒక ప్రాజెక్ట్ కోసం మీరు చేస్తారు. ఆ పబ్లిక్ పర్పస్, ఆ ప్రాజెక్ట్ కోసం చేసినప్పుడు మీరు ప్రజలకు అది ఎందుకు అవసరమో ఆ అవసరాన్ని మీరు తీర్వడానికి మీరు వీళ్ళకు ఇంకే ఆల్టర్నేటివ్ చూపెడతారో అది చెప్పండి, బహిర్గతంగా చెప్పండి, ట్రాన్స్పరెంట్ ఉండండి. అప్పుడు మీకు అడ్డంకులు, అవకతవకలు లేకపోతే కాంట్రవర్సీస్ కావు. ఈ మేనిఫెస్టో లేకుండా నేను రైతులకు ఏమో చేసేస్తాను అని ఏమీ చేయకుండా ఉండి వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతూనే అంటే లాస్ట్ 5 yearsలో కూడా అది నిరంకుశంగా స్టేబుల్గా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల జీవితాలు అలాగే శూన్యం అవుతూనే ఉన్నాయి. దాంట్లో గ్రోత్, జీడిపి, నెట్ ప్రాఫిట్ ఎక్కువ ఎక్కడ లేదు. ఒక లైఫ్ స్టైల్ బాగా ఎక్కువ కాకుండా అని ఒక డీసెంట్లీ ఎక్కువ లేనే లేదు. కరప్షన్ ఎక్కువైంది, రెడ్ టేపిజం ఎక్కువైంది. ఇప్పుడు గవర్నమెంటే లేదు కాబట్టి రోడ్ల మీదనే హత్యలు కూడా ఎక్కువనే అయిపోయాయి.
సో కంప్లీట్ మొన్న ఒక హత్య జరిగింది, మీరు దాన్ని పట్టుకొని రోడ్ల మీద హత్యలు కూడా జరిగిపోయినాయట. మొన్న ఒక హత్య ఏంటండి, మొన్న ఒక హత్య జరిగింది, దానికన్నా ముందు ఇంకో అమ్మాయిని కొట్టేశారు కదా అది పేరెంట్స్, బట్ దట్ ఈస్ మర్డర్. ఐ మీన్ అండ్ మొన్న జరిగిన హత్యనైతే హారబుల్, దాని వెనుకనే ఒక పోలీస్ పెట్రోల్ కారు ఉంది. ఆ పెట్రోల్ కార్ల నుంచి ఎవ్వరూ బయటకు వచ్చిన నాదుడు లేదు. మళ్ళీ వీళ్ళు ఎందుకండి మనకు? సో ఇట్స్ For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.